శ్రేష్టమైనదా? దీని దగ్గర ఏముంది బాక్స్ లో? ఇది మా డేంజర్ రా బాబు, దీని దగ్గరకు రాకు. ఇది విలువైనది, ఎంతో శ్రేష్టమైనది. ఇది ఉచితమైనది అంటే ఇందులో ఏదో ఉంది. దీన్ని టచ్ చేసి దీని లోపల ఏముందో చూద్దామా? వద్దురా, నా మాట వినరా. ఒరే ఉచితమైనదా? డిస్టర్బ్ చేయండి రా ఎవరన్నా. సార్ ఇది ఏదో ఇది ఉచితమైనది, విలువైనది, ఎంతో శ్రేష్టమైనదని ఇందులో ఏదో ఉంది. మనం ఇది చూడాలనుకుంటున్నాను నేను. ఇది విలువైనది ఉచితమైనది అంటే అది మనకు ఉచితంగా అయితే రాదు కదా సార్. మనము మీకు ముందే మీరు CEO సార్, మీకు అనేక బిజినెస్లు ఉన్నాయి సార్. ఇంకా మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ సార్. మీటింగ్ ఉందా మనకు? లేదు సార్. ఓకే, మనం వెళ్దాం నడవండి. బిజినెస్ మ్యాన్ మరియు అతని PA తమకున్న బిజీని బట్టి ఆ బహుమతిని తెరవకుండానే వెళ్ళిపోయారు. ఇంకా ఎవరు ఆ బహుమతిని తెరవడానికి వస్తారో చూద్దాం. షూస్ మామ, ఏది మామ? మామ అవి షూస్ కనబడతలేవా నీకు? మామ మస్తున్నాయి మామ షూస్ అయితే. అవునా మామ, మంచిగా కనబడుతున్నాయా? మామ బాగున్నాయి మామ. నాకు ఒక్కరోజు దావత్కి మామ. అది నీకేం మామ, ఫ్రీ ఎనీ టైం, నీకు అన్ని ఫ్రీ ఇస్తా నేను. థ్యాంక్ యూ మామ, థ్యాంక్ యూ. ఏంది మామ చెవులు మొత్తం చెమకాన్స్తున్నాయి? ఏం లే మామ, తెల్ల తెల్ల కొడుతున్నాయి చెవులకు. మా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిండే మామా. చూసారా, ఆడపిల్లలు పెట్టుకునే కమ్మలు మొగలకు పెట్టించా. మామా నువ్వు తీసుకో మామ, నీకంటే నువ్వు ఒకటి పెట్టుకో. నీకే పాటలు చెప్పు. మన సాంగ్స్ పెట్టు మామ. చుప్పిక్ 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 అవే ఉండాలి మొత్తం మన. అదేనా మామ? అది మన 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 కల్చర్ అదిరా. మన ఏ పాట మామ? హలల్లి చేస్తున్నావా కాదు మామ? వస్తుందా? అదే అదే నాకు అర్థం కాదు. ఇట్లా అదే ఇది ఒక గంట కూర్చోాలంటే కాదు, తెల్లదాకా ఆడవచ్చు. ఇట్లా ఏదో తేడా ఉంది మామ. ఈడ ఏదో గిఫ్ట్ లాగా కొడుతుంది. ఇది విలువైనది, ఎంతో శ్రేష్టమైనదా? ఉచితంగా ఇస్తురా. దీని దగ్గరకు రాకండి అంతం. ఇది విలువైనది, శ్రేష్టమైనది. దీని దగ్గరకు రావద్దు. ఉచితంగా ఎవరు పెట్టరు మామ? ఇది విలువైనట్టు శ్రేష్టమైనది. మనం ఒకసారి తీద్దామా? మామ వద్దు వద్దు మనకు. మామ తీసాం మామ. బర్త్డే ఉంది మామ, ఇది తీసుకోదాము. మనం ఎన్నో చూసినాం మామ. ఆ కాటన్ మనకి ఎట్లా మామ? తీసుకుంటా మామ. ఇది నేను వద్దు మామ, మనకు చాలా బిజీ ఉన్నాం మనం. ఎందుకు మామ? ఇలాంటి చీప్ మనం వాడదు, ఓన్లీ బ్రాండ్. బ్రాండ్ యూజ్ చేయాలి మొత్తం. బ్రాండే యూజ్ చేయాలి. ఇజ్జత్. సరే అయితే నీ మాటని వస్తున్నా మామ నేను. ఇద్దరు స్నేహితులు తమకున్న జ్ఞానాన్ని బట్టి ఆ బహుమతిని తెరవకుండానే వచ్చేసారు. ఇంకా ఎవరు ఆ బహుమతిని తెరుస్తారో వేచి చూద్దాం. ఈడు ఓడేమోనా మనని భూములకు రానిస్తలేడు. ఎవరు ఆయన? మన ఏరియా మన ఫోన్ చేసి నన్ను సంపక తింటున్నానా? 2 నిమిషాలు మాట్లాడిగో. ఎవడాడు? ఫోన్ గల్. హలో, ఎవరువా? మా ఏరియాలో వచ్చి అడుగు పెట్టిన భూమి అంతా మనది కాదు, నీది అంటున్నావు అంటే ఏం సంగతి? తెలియదా నీకు? అచ్చా, మనం అంటే ఏదో తెలియకుండా ఉన్నావు నువ్వు ఈ లోకంలో. తెలుసుకోజరేనా నా దిగినప్పుడు మనం ఏడు అడుగు పెడతా భూమి మనది అవుతుంది కదా. ఇక నీకు తెలియాలి అంటే మరి చూపించవలసి వస్తుంది కొంచెం. మాట్లాడదాం. నువ్వు ఇక్కడ ఏం రాకు, నీ దగ్గర ఏమున్నా తీసుకోరా, ఏం మాట్లాడతా. ఇక అవన్నీ ఏం చెప్పవా, మా సంగతి తెలియదు నీకు. చూపిస్తా మరి, అది ఏందో నేను చూపించినాకనే మాట్లాడదాం. అట్లా మావని చెప్తలే. ఏం రైడ్ ఒక మాట్లాడుతుంది చెప్పు, మన కోసం తెలియదా? ఇందరు స్నేహితులు తమకున్న జ్ఞానాన్ని బట్టి ఆ బహుమతిని తెరవకుండానే వచ్చేసారు. ఇంకా ఎవరు ఆ బహుమతిని తెరుస్తారో వేచి చూద్దాం.
రాజు ఇదేంద్రా ఇట్లా కనిపిస్తుంది అద్భుతంగా. దీని దగ్గరకు రాకు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ బలాన్ని బట్టి తెరుస్తారేమో చూద్దాం. ఏంద్రా ఇది మనకు జర డిఫరెంట్ గా అనిపిస్తుంది. జర చూడు దీని సంగతి ఏందో చదువు వస్తా నీకు. దీని దగ్గరకు రాకు. మనం 2వ తరగతి చదివినామన్నా. నువ్వు 2 నేను 1 ఏం జమాయించినవరా మా దగ్గర. జర చూడరా 2 3 చదువు ఎంత వచ్చాక చదువు. నేను కూడా జర ఆగనా తిప్పలు పడతా. టెన్త్కే ఖతం. చదువురా ఏమైంది నువ్వు అనుకుంటున్నావు ఏమరా దాని చూడమంటే. అరే వీడు చదవగలడురా బాబు. అన్న ఒకటి చదివినానా విలువైనదంట. విలువైనదంట. అరే విలువైందంటే మనకి ఇన్పట్ ఇవే మనకు కావాల్సింది. జర చూడు ఏందో మనకు సెట్ అవుతుందా. శ్రేష్టమైనది అని కూడా ఉందా? శ్రేష్టమైనది అంటే ఇది జర మనకు చాలా ఇంపార్టెంట్. ఉచితం ఉందా? ఉచితం మనకెందుకురా. ఉచితం అయితే మనకు వద్దు కానీ. మనం ఇంత మితకు బతికి ఉచితం ఎందుకన్నా మనకు? ఉచితం వద్దు. జర మన పైసలకి తీసుకుందాం కానీ జర వస్తా చూడు. మరి ఉచితం అంటే నాకు ఇంట్రెస్ట్ వస్తలేదు. మెడలకు బంగారు గొలుసు వేసినావు. గొలుసు లేదురా. గొలుసు లేస్తే మనకు అన్ని ఉన్నట్టే కానీ. సరే ఉచితమైనది మన పొద్దు మనకు సెట్ కాదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమకున్న బలాన్ని బట్టి ఆ ఉచితమైన బహుమతిని, విలువైన బహుమతిని తెరవలేకపోయారు. మైక్ దగ్గర అదే అది ఈరోజు నేను చూసిందంతా మంచిగా ఉండాలి. నా రోజంతా మంచిగా ఉండాలి. ఏ ఆపద రావద్దు నాకు ఈరోజు. దేవుడా ఇదే మనకు కావాల్సింది. మొక్క మొక్క ఈ అమ్మ దళిద్రం ఇప్పుడే మొక్కేసిన గుడికాడ పిల్లడం వచ్చింది. ఈ అమ్మ దళిద్రం అంతా మన చుట్టే తిరుగుతుంది. అది నల్ల పిల్లి. జాగ్రత్త ఉండు, జాగ్రత్త ఉండు. అమ్మ ఈరోజు మంచిగా లేనట్టుంది మొత్తం. దీనికి చూడకు. అవును ఏదో బహుమతి అంటుర్రు. ఈరోజు మన పంట వండుతుందా ఏంది చూడాలి. జరా వచ్చిన రావద్దు అంతే రావద్దు. నేను చూడదు కూడా నువ్వు. బహుమతి దొరికింది. ఈరోజు మన పంట వండింది. గుడికాడ చెప్పిండు, నాకు గుడికాడ చెప్పిండు దొరుకుతుంది ఈరోజు అంట అని. ఏమో మళ్ళీ ఉచితం అంటే ఇది ఇంకా మంచిదే. పుకట్లు వస్తుంది. వద్దురా దీని దగ్గరకు రాకండి రా. మీకు దండం పెడతారా? దీన్ని చూద్దాం ఏందో ఒకసారి. వద్దురా రే. అవును నీ దండం పెడతారా? నీ అమ్మ జీవితం పొద్దుగాల పిల్లాడం వచ్చినప్పుడు అనుకుని రోజు అమాస వచ్చింది. అమాస పూట ముట్టుకుంటే మళ్ళీ మన ఆగలేదు. అది చూసావా? అయినా సరే పుకట్లు వస్తుందంటే మనకి ఇంకేంది. ఉచితమంట ఏం కాదు చూద్దాం. నీ అమ్మ దళిద్రం మొత్తం నా చుట్టే తిరుగుతుంది. నేను అమ్మ ఈ రోజు మంచిగా లేనట్టుంది. ఇక పుకట్లు వచ్చినా కానీ మన దగ్గరకు వస్తలేదు. అది ఇక సరే ఇక నాకు ఇదేం వద్దులే. ఇక ఈరోజు రోజు మంచిగానే లేదు నాకు ఈరోజు. మూఢనమ్మకాలతో ఆ వ్యక్తి ఆ ఉచితమైన బహుమతిని తెరవలేకపోయాడు. చూసారా ఈ బహుమతి మీ వల్ల కానివ్వను, మీ వల్ల కానివ్వను. ఈ బాధలేంటో ఏమో. పిల్లలేమో నా మాట వినట్లే, నా భర్త ఏమో ఇంట్లో కూర్చొని ఉంటున్నాడు. ఈ బాధలు ఎప్పుడు తీరుతాయో ఏంటో, ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో ఏంటో. ఇది ఉచితమైనదా అమ్మా? ఇది ఉచితమైన బహుమతి అమ్మ దొరసాని. అమ్మయ్యా నువ్వు ఎంత కొత్త బట్టలు వేసుకున్నా దీని దగ్గర రక్తల్లి. మా అమ్మ కాదు, నా కష్టాలు మా చెల్లి కాదు. నీకు కొత్త చీర కొని పెడతా, బంగారు చీర కొని పెడతా అమ్మా. తెరుద్దామా దీన్ని? నీకు నువ్వు వడ్డని చెప్పిస్తా. నువ్వు దీని దగ్గరికి రాకమ్మా, రావద్దు రావద్దు. మనకి ఎన్నో పనులు ఉన్నాయి. బాసనలు
బట్టలు ఉతకాలి. ఇది విలువైనది శ్రేష్టమైనది అమ్మా అయితే ఇక్కడ మనం ఆకిర్లోడు చాలే, ఇన్ని పండ్లు పెట్టుకున్నావు, ఇది ఎందుకు తల్లి మనకు? వద్దులే, రావద్దు, దీని జోలికి రావద్దు. ఉచితమైనది, విలువైనది, దీని శ్రేష్టమైనది జోలికి అయితే రాకూడదు, దీని జోలికి అసలు రావద్దు అమ్మా, నీ మగంతో ఇష్టం వచ్చి కొట్టిస్తా. నువ్వు అది ముట్టినావంటే వానికి వట్టి తెల్లం దాకా ఈపులు వల కొట్టిస్తా. నువ్వు అట్లా చేసినావంటే తెరవద్దు, మంచిది కాదమ్మా, వెళ్ళిపో. మంచి మంచి తీసుమాకాడ వచ్చిండి ఇడికి, ఏం లేలేడు. నువ్వు పో ఇంటికో, తెలియదమ్మా పో. వద్దులే, ఇది అది ఎక్కడో కొడుతుంది. అది శ్రేష్టమైనది, విలువైనది. ఇంకా దీని దగ్గరికి వెళ్తే మనకున్న కష్టాలు బాధలు ఎక్కువైపోతాయేమో. ఎక్కువ చేస్తా, వద్దులే, మనకెందుకు వచ్చింది లేదు. తప్పకుండా ఎక్కువ చేస్తా. నేను గుడికి పోతే ఇంటి కష్టాలు వచ్చినాయని నువ్వు ఏడవాలే, దెబ్బకు బంద్ అవుతుంది గుడికి. హౌస్ వైఫ్ తనకున్న కష్టాలను బట్టి ఆ యొక్క విలువైన బహుమతిని తెరవలేకపోయింది. ఇంకా ఎవరు ఆ ఉచితమైన బహుమతిని తెరుస్తారో చూద్దాం. హలో, మన బ్యాచ్ ప్యూర్ 24 క్యారెట్ ప్యూర్ 24 క్యారెట్ అంటే మా వాళ్ళు. మీరేందండి ఎంజాయ్ చేస్తారు, రేపటి దినాన్ని గురించి అసలు ఆలోచించరు వాళ్ళు. ఇయ్యాల తీర్థం పుణ్యం మన బ్యాచ్ అది బాగా ఆలోచించారు నువ్వు. అదే అదే ఏ రెండు స్టెప్పులే. సర్వోత్తమ తాగోత్తమ అది. నేను మందు కోసం పుట్టాను, నా కోసం పుట్టా తెలుసా? అది అన్నాను, నువ్వు గొప్పవి, నీకన్నా గొప్పలు లేట్. అది రాగా సంగతి. నీకు మూత తీయని కూడా రాదు. మూత తీయడం రాదా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకంటే నువ్వు నిన్న అయింది పుట్టిన కాడ నుంచి నీతో దోస్తాన్ చేస్తున్నా తెలుసా? దోస్తాన్ చేస్తున్నావు కానీ ఆడు నీకు దోస్తాన్ చేస్తలే. ఎంతసేపు వన్ సైడ్ లవ్ ఎంతసేపు చేస్తావా అన్న? వన్ సైడ్ లవ్వా? ఇటు సైడ్ టూ సైడ్. మా ప్రాకు ఫోన్ చేస్తావుండు. ఇంట్లో ఒక బాటలు ఉంటే మనకు ఉన్నట్టు ప్రేమ. హలో ప్రా, ఎక్కడున్నావు ప్రా? హలో, మన కోసం ఒకటి తెచ్చాను, వచ్చేసాయి. అది బుక్కడానికి పల్లీలు తీసుకురా, వచ్చేసాయి. అది మన బ్యాచ్ అంటే ప్యూర్ గోల్డ్ ప్రేమ. నేను ఇంత ప్రేమ ఏడ కనిపించదు. నేను ఒక్కనే చెడిపోతే సూపర్. ప్రా, దా కలిసి తాగుదాం దా. ఒరే నా బిడ్డ, సురక్షితంగా 100 ఏళ్ళు బతకరా. ఇలాంటి వాళ్ళే ఉంటే నా రాజ్యం ఈజీగా అయిపోతుంది. అవునా? అయ్యో, ఇలా కూడా ఉందా? అక్కడ పక్కన కారం ఉంటుంది చూడు, కారం ఇక్కడ చూసినవమ్మ, భక్తులకు కారానికి బొమ్మకు తేడా తెలియకుండా అట్లా ఉండాలి జీవితం అంటే. అప్పుడు అది దాని ఒక ఒరిజినాలిటీ కనిపిస్తుంది. అట్లా కింద పోతుంది ఇది. ఒరే నాన్న, జారి పడిపోగలవురా. పడిపోతే నువ్వు పట్టుకోవడానికి నువ్వు ఉన్నావు కదా రాజా. అజయ్ డాక్టర్ కూడా ఈ ఊరికి వెళ్ళిపోయాడంట. నేను పడిపోతుంటే నిన్ను కట్టుటోడు కూడా లేడురా. అవును. ఒరే, చెరువులో కొట్టే డైబులు ఈడెందుకు కొడుతున్నారో అర్థమైతలే. మ్యూజిక్ నా కోసం, మ్యూజికే అది. ఎక్కడ పోయినా మనదే, ఎక్కడ పోయినా మన బ్యాచ్. ఇది ఉచితమైనదా? ఇది విలువైనది? ఒరే చంటి,
నాకు తెలిసి చదువుతున్నావు చూడు, నీ కండలు మెచ్చుకోవాలరా. దీని దగ్గరికి రాకరా స్వామి, రాకరా. నీకు ఊసిపోయిన చెప్పేసుకొని అంత గడవ పడుతుంది. ఒక నిమిషం, ఇది నిజమైనది, విలువైనది, ఉచితమైనది. అరే నువ్వు ఇది దీనికైనా విలువైంది ఉంటుందా? దీనికైనా విలువైంది ఉందా మనకు? లేదు. మరి అయిపోయా, ఒక నిమిషం జరుగు. ఇది అడ్డ వచ్చి నువ్వు జరిగితే నన్ను ఆగం చేస్తారు మీరు. నేను ఆగం కానియా. ఎందుకు? నువ్వు నాకు దొరకవా? ఉచితమైన విలువైన దాని నువ్వు నాకు దొరకాలి. ఇప్పుడు నేను దొరికించుకున్నప్పుడు నేను దొరికించుకోలేనా? జరుగు. అరే వద్దు, దాని దగ్గర కోదు. చెప్పినా వినబడతలేదా? దగ్గర రావద్దు. దొరుకుతలేదు నాకు. ఈ రోజు నాకు ఫుల్ అయిపోయింది కాబట్టి దేనన్నా తట్టుకుంటా గానీ రేపు చూస్తా బిడ్డ. సీరియస్ అవుతా. వెళ్ళిపో, 2 ఫుల్ లేచేస్తా. వెళ్ళిపో. రేపు పొద్దుగాల చూద్దాం. ఓకే ఓకే ఓకే. అన్న మ్యూజిక్ వేస్తే నాకు పోబుద్ది కాదు. ఇటు ఒకసారి మన ఇల్లు, ఒక్కసారి మ్యూజిక్ అట్లానా? సరే అయితే నేను ఈరోజు కొంచెం టైర్డ్ అయిపోయాను, రేపు చూసుకుంటాను. బాయ్. నమస్తే. అది విన్ ద మ్యాచ్. మళ్ళీ సాతానుడు తాగుడుకు బానిస చేసి ఆ ఉచితమైన బహుమతిని తెరవనీయకుండా చేశాడు. ఈ లోకపు జ్ఞానిని అనుకొని అతను మన ముందుకు ఆ ఉచితమైన బహుమాన్ని తెరవబోతాడో లేదో మనం చూద్దాం. ఇతనే గొప్పవాడు అనుకొని మన ముందుకు వస్తుంది. నేను మహాజ్ఞానిని, నాకు అంతా తెలుసు. నేను ఈ లోకంలో అంతా చదివేశాను. గుడ్లు తిరిగాను, గోపురాలు తిరిగాను, అన్నీ తిరిగాను. నాకు తెలియంది ఏమీ లేదు. సర్వం తెలుసు. నాకు ఈ లోకంలో ఉన్నది అంతా తెలుసు. నా గురించి తెలియదు. నా గురించి 1% కూడా తెలియదు. ఎన్నెన్నో గొప్ప చదువులు చదివాను. సైన్స్ అంతా తెలుసు నాకు. చాలామందికి ఏమీ తెలియదు, ఏదో బతికేస్తున్నారు. అట్లా తెలుసుకోవాలి. జ్ఞానం, విజ్ఞానం తెలుసుకోవాలి. విజ్ఞానం తెలుసుకుంటేనే మనం ఈ ప్రపంచంలో బతకగలుగుతాం. అందరూ బహుమతి గురించి మాట్లాడుతున్నారు. బహుమతి అంట. బహుమతి ఏందో ఒకసారి మనం కూడా చూద్దాం. హలో జ్ఞాని, ఇది విలువైనది, ఇది ఉచితమైనది. దీని దగ్గర రావద్దు. నేను ఒప్పుకోను. ఇది ఉట్టిదే. నాకు తెలిసి దీంట్లో ఏదైనా గ్రంథాలు ఉండొచ్చు. వెళ్ళిపో, దీని దగ్గరకు రావద్దు ప్లీజ్. ఏదైనా గుప్త నిధులు గట్రా ఏమైనా దాచిపెట్టి ఉండొచ్చు. ఒరే గుప్త నిధులు ఫ్రీ ఇస్తారా ఎవరన్నా? వెళ్ళిపో స్వామి, వెళ్ళిపో. బంగారం ఏమైనా దాచుందా? అంతా టైం వేస్ట్. వెళ్ళిపో. చూద్దాం, ప్రయత్నం చేద్దాం మనం కూడా. హే వద్దు, విను. అరే ఎవరన్నా ఆపండ్రా. ఒరేయ్ ఆపండ్రా. ఒరే ఎవరు లేరా? అరే ఆపండ్రా అన్ని. అరే ప్లీజ్, ఒరే ఆపండ్రా. ఆపండ్రా అన్ని. విలువైనది, శ్రేష్టమైనది మనకు ఉచితంగా ఎందుకు దొరుకుతుంది? అయినా ఏదో గ్రంథాలు ఇలా ఉంటాయిలే, మనకెందుకులే, మనం వెళ్ళిపోదాం. అమ్మయ్యా, ఈ లోక వీడు ఎక్కడ తెరుస్తాడో అని టెన్షన్ చచ్చిపోయినరా. అమ్మా రండి, ఎవరు తీసుకుంటారో చూస్తా. ఈ లోక జ్ఞాని తన జ్ఞానంతో ఆ యొక్క ఉచితమైన గ్రంథాన్ని తెరవలేకపోయాడు. ఇంకా ఎవరు చివరిగా ఆ గ్రంథాన్ని తెరవబోతున్నారో చూద్దాం. ఏదో తేడా కనిపిస్తుంది నాకు, ఏదో తేడా కనిపిస్తుంది. ఏంది ఈ శక్తి? ఈమె నేను ఆటంకపరచలేకపోతున్నా. ఏంది ఇది?
నేను అడుగు ముందే వేయలేకపోతున్నా. ఏమైంది నాకు? ఏమైంది? ఎందుకు ఆటంకపరచలేకపోతున్నా? ఎందుకు ఇంతమంది ఆపినోని మనం ఆకలేకపోతున్నా? ఎందుకు? ఏ హార్ట్ బొమ్మ, నువ్వు భలేగా అందంగా ఉన్నావు. మనం అక్కడికి వెళ్ళి ఆడుకుందామా? అరే అమ్మ చెప్పింది మనం ఎదురుగా ఆడుకోదాని. అరే ఎందుకు? అరే ఇదేదో పెద్దగా చివరికి ఉంది. చిన్న పాప అయినా ఈ యొక్క విలువైన ఉచితమైనదా? ఆపలేకపోతున్నా. ఎందుకు? ఇది నా శక్తి ఏమైంది? శ్రేష్టమైనదా? ఏమైంది? నా శక్తి ఏమైంది? ప్లీజ్ ఎందుకు? ఇది ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఎందుకు? ఏమైంది? పవర్ లేదా? ఏమైంది? చిన్న పాపను ఎదుర్కోలేకపోతున్నా. ఎందుకు? అయ్యో అయ్యో అయ్యో! ఏయ్ ఏయ్ దర్వాజా దర్వాజా! హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా! దర్వాజా దర్వాజా! ప్రైజ్ ద బైబిల్. అందరం గట్టిగా చప్పట్లు కొడదాం. ధన్యవాదాలు. ఇంతటితో ఈ యొక్క స్కిట్ ముగించబడింది. థ్యాంక్ యూ అండి అందరూ